ఈ జనవరి నుంచి మార్చి వరకు కొనసాగే శీతాకాలం దేశంలోనే చాలా ప్రాంతాల్లో వేడిగా ఉంటుందని, చలిగాలులు తక్కువగా ఉంటాయని భారత వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. ఫలితంగా వర్షాకాలం తక్కువగా ఉంటుందని పేర్కొంటున్నారు. శీతాకాలంలో వాయవ్య ఈశాన్య మరియు ద్వీపకల్ప భారతదేశంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనివల్ల భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందంటున్నారు. కొన్నేళ్లుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు గోధుమ దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయి. భారతదేశం 2021-22 పంట సీజన్లో 106.84 బిలియన్ టన్నుల గోధుమలను ఉత్పత్తి చేసింది. 2020-21 సీజన్లో 109.59 మిలియన్ టన్నుల కంటే తక్కువగా ఉంది. సాధారణంగా కంటే మార్చిలో దాని పెరుగుదల దశలో పంటపై ప్రభావం చూపుతుంది. ఈ సంవత్సరం రుతుపవనాలకు ఈ ఉష్ణోగ్రతలు ఇంకా అస్పష్టంగా ఉంది. గత 3 సంవత్సరాల్లో భారతదేశంలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. అయితే తాజా పరిస్థితులు ఇందుకు భిన్నంగా ఉన్నాయి. చలి తగ్గుముఖం పడుతుంది. భారతదేశ తీరాల నుంచి తేమను దూరం చేస్తుందని భావిస్తున్నారు. తగ్గిన వర్షపాతం, ముందస్తు ఉష్ణోగ్రత పెరుగుదల గోధుమ పంటల పుష్పించే దానిపై ప్రభావం చూపుతాయంటున్నారు. వీటిని ప్రధానంగా వాయవ్య ప్రాంతంలో ఎక్కువగా పండిస్తారు. నెలవారీ సూచనకు సంబంధించి జనవరిలో సాధారణ వర్షపాతం నమోదవుతుంది. రాత్రులు చల్లగా, పగలు వెచ్చగా ఉంటాయని ఐఎండీ సూచించింది. అదనంగా ఈ నెలలో మధ్య భారతదేశం, తూర్పు ఉత్తరప్రదేశ్, బీహార్లోని కొన్ని ప్రాంతాల్లో అధిక సంఖ్యలో చలిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది.